పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం. ఊటీకి వెళ్దాం అనుకుంటున్నాం రోడ్ ట్రిప్లో మా కిట్టుగాడితో. సో కార్లో ట్రావెల్ చేసేటప్పుడు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి కార్ బెడ్ ప్రిపేర్ చేశాను. దాని స్టెప్ బై స్టెప్ వీడియో కూడా చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, తప్పకుండా చూడండి. సో మా కిట్టుకి ట్రావెల్లో కంఫర్టబుల్గా ఉండడానికి స్నాక్స్, టాయ్స్, బ్లాంకెట్ ప్రిపేర్ చేశాము. మీరు కూడా బేబీతో ట్రావెల్ చేస్తే ఎసెన్షియల్స్ని మిస్ కాకుండా ప్యాక్ చేయండి. లిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి అరౌండ్ 850 కిలోమీటర్ ఉంటుంది. సో ప్లాన్ చేసాము ఫ్యూ స్టాప్తో. టోటల్ 13 to 15 అవర్స్ పడుతుంది. కిట్టుగాడితో ఫస్ట్ లాంగ్ ట్రిప్ అండి. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మా డే 1 స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మైసూర్ వెళ్ళి తర్వాత అక్కడ ప్లేసెస్ కవర్ చేసి ఊటీకి వెళ్దాం అనుకుంటున్నాము. అయితే 8కి స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మా వాడికి లంచ్ కూడా ప్యాక్ చేసుకున్నాము హాట్ బాక్స్లో. తర్వాత ఫ్యూల్ కొట్టించేసుకొని స్టార్ట్ అయ్యాము. మామూలుగా అయితే ఏపీలో హైయెస్ట్ అండి, కర్ణాటకలో అయితే కొంచెం తక్కువ ఉంది. సో తెలంగాణలో కొంచెం పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని తర్వాత కర్ణాటకలో చేయించుకుంటే బెటర్. సో అలా స్టార్ట్ అయిపోయింది. మా వాడైతే ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూస్. మేమైతే లంచ్కి పిస్తా హౌస్కి వెళ్ళామండి. పిస్తా హౌస్లో ఫుడ్ అయితే సూపర్ ఉంది. మా కిట్టుగాడికి కిచడీ ప్యాక్ చేశాను హాట్ బాక్స్లో, వాడు తినేసాడు. నేను కూడా మంచిగా ఆర్డర్ చేసేసాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫుల్గా లంచ్ చేసామండి. మా జర్నీ స్టార్ట్ అయింది. అనంతపూర్కి వెళ్ళే దారిలో ఉన్నామనుకుంటా. కార్లో అలా పడుకొని వెదర్ చూస్తూ, అందులో వెదర్ చాలా బాగుందండి. మబ్బులు బాగా పెట్టేశాయి. సూపర్ అంటే సూపర్ ఉంది వెదర్. మా వాడైతే ఫుల్గా కార్ బెడ్లో ఆడుతున్నాడు. ఫుల్గా వర్షం పడుతుంది, చూస్తున్నారు కదా. కారు బెడ్ అయితే ఫుల్ కంఫర్టబుల్గా ఉందండి. అలా పడుకొని వర్షం పడుతుంటే చూస్తూ ఉన్నాము. మా ఆయన కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాడు. అనంతపురం రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, కియా షోరూము చాలా పెద్దగా ఉందండి. మేము అనంతపురం రీచ్ అయ్యేసరికి 4 PM అయిందండి. తర్వాత బెంగళూరు టు మైసూర్. బెంగళూరు ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి మేము వేరే రూట్లో వెళ్ళాము. ఆ రూట్ అయితే కంజెస్టెడ్గా ఉంది, కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. డింబా హోటల్ బుక్ చేసాము, అదైతే చాలా బాగుంది. డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ కూడా. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మేమైతే ఎక్స్ట్రా బెడ్ ఉన్నది బుక్ చేసాము, ఎందుకంటే మా అమ్మగారు కూడా వచ్చారు మాతో పాటు. మీరు హోటల్ బుక్ చేసే ముందు కన్ఫామ్గా కెటిల్ ఉందా లేదా చెక్ చేయండి. బుక్ చేసే ముందు కెటిల్ ఉంటేనే బుక్ చేసుకోండి రూమ్ని, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లింకిట్లో మిల్క్ ఆర్డర్ చేసుకొని కెటిల్లో బాయిల్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ అక్కడ హీట్ చేసిమన్నా ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీగా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుందండి. ఎస్పెషల్లీ వడలు అయితే చాలా మెత్తగా వచ్చాయి. అండ్ మా బాబుకి కూడా 2-3 ప్యాక్ చేసుకున్నాను స్నాక్స్ కింద. ఎగ్స్ కూడా పెట్టారు, ఎగ్స్ కూడా 2 ప్యాక్ చేసుకున్నాను. ఎందుకంటే మేము మా కిట్టిగాడు కార్లో సాంగ్స్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే ఫస్ట్ చాముండేశ్వరి దేవి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం అయ్యేసరికి 12 అయిందండి. నా సజెషన్ ఏంటంటే 100 రూపీస్ 300 రూపీస్ టికెట్ అయితే తీసుకోకండి, ఫ్రీ దర్శనంలోనే వెళ్ళండి. మేము అక్కడ నుంచి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. వితిన్ 2-3 కిలోమీటర్స్లో సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ఉందండి. అక్కడైతే మన గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ యాస్టీస్ ఎలా ఉన్నారో మనం అప్పుడు చూడలేదు కదా, మనం ఇప్పుడైతే చూడొచ్చు. మా వాడికి కూడా ఫుడ్ పెట్టడం ఈజీ అయిపోయిందండి. మేము కూడా లంచ్ చేసేసాము, వాడికి ఫుడ్ పెట్టేసి రెడీ అయ్యాము. అక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్కి రీచ్ అయిపోయాము. మైసూర్ ప్యాలెస్లో మా వాడు చేసిన అల్లరి ఇంత కాదండి. ఎంత అరుస్తున్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడంటే చాలా బాగా నచ్చింది మా వాడికైతే. అండ్ స్టెప్స్ కూడా వాడే ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు. నాకైతే షాకింగ్ అనిపించిన స్టెప్స్ ఎక్కుతుంటే. వాడు మాత్రం చాలా ఎంజాయ్ చేసి మేమైతే స్నాక్ కింద బనానా అండ్ ఎగ్ తీసుకెళ్ళాము. సో వాడు తినేసాడు స్నాక్ బనానా, ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడు.
మైసూర్ జూకి వెళ్దాం అనుకుంటున్నాము. బట్ ట్యూస్డే హాలిడే ఉంది మైసూర్ జూకి. సో అందుకని మేము అండర్ గ్రౌండ్ ఎక్వా వరల్డ్కి వెళ్ళాము. టికెట్ కాస్ట్ వచ్చి 300 per person పడింది. వర్తే అనిపించింది. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. మా కిట్టుగాడు నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోయాము ఫిషెస్ చూసి. చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే, చాలా బాగుంది. అక్వా వరల్డ్ తర్వాత లైట్ షో చూడడానికి మైసూర్ ప్యాలెస్ వెళ్ళాము. చాలా బాగుంది. బట్ అన్ఫార్చునేట్లీ రికార్డ్ చేయలేకపోయాము ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇలాంటి హైలైట్స్తో మా మైసూర్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మైసూర్ నుంచి ఊటీకి రోడ్ ట్రిప్ జర్నీ చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.